తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఆల్రెడీ మార్నింగ్ నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈ కౌంటింగ్లో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మనతో పాటు మున్సిపల్ ఎన్నికల గురించి డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. సార్ నమస్తే సార్. శశి నమస్తే, చెప్పండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. సార్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. మరి మీరేమంటారు? శశి గారు, మీకు అట్లాగే మెగా 9 ప్రేక్షకులకు నమస్కారం. గత 15 రోజుల నుంచి ఎన్నికల నిఘా రాష్ట్ర కన్వీనర్గా నేను చాలా మున్సిపాలిటీ తిరిగాను, పోలింగ్ నాడు కూడా తిరిగాను. నేను చూసింది ఏంటంటే, ఇప్పటిదాకా ఈ ఎన్నికల్లో ఓటర్లను పార్టీలు కొన్నాయి, లేకుంటే అభ్యర్థులు కొన్నారు. ఇక ముందుంది ముసళ్ళ పండుగ. అసలు మీరు అంటున్న విజయాలే కావంటున్నారు. ఎందుకంటే డబ్బు మద్యం లేకుండా ఏ పార్టీ కూడా పోటీ చేయలేదు, ఏ పార్టీ కూడా గెలవలేదు అంటున్నారు. కొంచెం ఎక్కువ తక్కువ 1, 2, 3 అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ వరుసలో ఉన్నాయి ఆ వరుసలనే ఓటర్లను కొన్నారు, గెలుపోవటం అంతా నిర్ణయించారు. అట్లని ఓటర్లను అవమానించడానికి వీల్లేదు. చచ్చిన దానికి వచ్చిందే కట్టమని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వేసేవాడికి వేశారు. అందుకని ప్రజా తీర్పును గౌరవించాలి, ప్రజలు ఇచ్చిన తీర్పును మనం శిరసావహించాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడేమో ఓటర్లను కొని వీళ్ళు ఎన్నికయ్యారు కదన్నా శశి. ఇప్పుడు ఏమవుద్దంటే, ఈ ఓటర్లను కొని గెలిచిన అభ్యర్థులు ఉన్నారు కదా, ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు, వీళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు రెండో దేశం ఏంటంటే, ముందు ముసలి పండుగ ఎందుకంటున్నారంటే, ఇది పరోక్ష ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలు కావు కనుక కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళందరూ కలిసి చైర్పర్సన్ ఎన్నుకోవాలి మున్సిపాలిటీలో అయితే. అట్లా కార్పొరేటర్ అందరు కలిసి ఏమో మనకు మేయర్ని ఎన్నుకోవాలి కదా. ఇప్పుడు రెండో అమ్మకం రేటు మొదలైంది. అంటే మొట్టమొదటి అమ్మకం ఫస్ట్ ఏది రిటైల్ అంటే ఓటర్లను వీళ్ళు కొన్నారు. ఇప్పుడు హోల్సేల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రజల తీర్పును పక్కన పెట్టి వీళ్ళు అమ్ముడు పోతుంటారు. జరిగేది అదే అండి. అమ్ముడు పోతారు. ఎవరికి అమ్ముడు పోతారు? విప్పు జారీ చేస్తారు కనుక వేరే పార్టీ వాళ్ళకి అమ్ముడు పోతారు కొన్నిసార్లు. కానీ ఎక్కువ మంది పోరు. ఎందుకు పోరంటే విప్ ఒకటి ఉంటుంది కనుక ఉన్న పదవి పోతుంది. కౌన్సిలర్ పదవి పోయిన 5వ తరం పోయినట్టే కదా, అప్పుడు ఏం చేయలేదు కదా. కనుక ఏం చేస్తారంటే, తమ విత్ ఇన్ ద పార్టీ లేవు, సిద్ధాంతాలు లేవు, విత్ ఇన్ ద పార్టీలో ఎవరైనా ఇద్దరు పోటీ పడుతుంటే మేయర్ గా కానీ మన మున్సిపల్ చైర్పర్సన్ కానీ, మీకు ఎందుకు ఓటేయాలి, మా ఖర్చులు మాకు ఇవ్వండి, మీకు ఓటేస్తామంటారు. అంటే ఇప్పుడు ఏమైతుంది, వీళ్ళు ఓట్లు కొని గెలిచారు, ఇప్పుడు తమ ఓటు అమ్ముకొని మళ్ళీ వీళ్ళు ఆ ఖర్చులు తీసుకుంటారు అంటున్నారు. ఈ దుర్మార్గం జరగబోతుంది. రెండోది పరోక్ష ఎన్నికల కనుక సమస్య ఏంటంటే, ఇక్కడ అన్ని మున్సిపాలిటీలలో మీరు ఎవరికైతే ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళే మున్సిపల్ చైర్మన్ కావాలని ఏం లేదు. ఎందుకు లేదంటే, మనకు కోఆప్షన్ తీసుకునే అవకాశం ఉంది కనుక కోఆప్షన్ మెంబర్లకు కూడా వీళ్ళకు ఓటు ఉంటుంది, ఒక ఓటు ఉంటుంది అందరికి. అంటే ఎంపీలకు ఉంటుంది. ఎంపీలలో రాజ్యసభ సభ్యుడికి అయితే మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ ఎన్నుకోవచ్చు, ఇప్పటికే ఎన్నుకున్నారు. అట్లానే మనకు లోక్సభ సభ్యుడైతే ఆయన కాన్స్టిట్యున్సీలో ఆమె కాన్స్టిట్యున్సీలో ఉండాలి. అట్లాగే ఎమ్మెల్సీ అయితే 4 జిల్లాల పరిధి ఉన్నది ఒక్కొక్కరికి అయితే. ఎందుకంటే ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, వీళ్ళకు ఉమ్మడి 4 జిల్లాలు, 1, 2 చిన్న జిల్లాలు కాదు, పాత ఉమ్మడి జిల్లాలు ఉంటాయి కనుక వాళ్ళు ఎక్కడైనా వేయొచ్చు ఓటు. 4వ ఓటు ఏంది ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు ఉంటే ఏదైనా ఒక మున్సిపాలిటీలో వేయొచ్చు. ఇది లెక్క. కనుక పరోక్ష ఎన్నిక కనుక ఎవరైతే మెజార్టీతో గెలుచుకున్నారో, చిన్న ఉదాహరణ చెప్తాను శశి. మనకు 20 సీట్లు ఉన్నాయి అనుకోండి కౌన్సిలర్లో, 11 వచ్చినట్టు గెలవాలి కదా, మున్సిపల్ చైర్మన్ వాళ్ళు కావాలి కదా. 11 వచ్చినోడు గెలవడు, 9 వచ్చినోడు కూడా గెలుస్తారు, 8 వచ్చినోడు కూడా గెలుస్తారు. ఎట్లా వస్తారంటే, ఈ 8కి తోడు వాళ్ళు నేను చెప్పిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లేకుంటే ఎంపీలు వాళ్ళు కనుక ఓటర్లుగా నమోదైన అనుకుంటా అక్కడ ఏది మొదలే కనుక అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, ఈ 11 వచ్చినోడేమో చైర్పర్సన్ గారు, 20లో 11 వచ్చినోడు, 7, 8 వచ్చినోడేమో చైర్పర్సన్ అవుతారు. ఈ 3-4 ఓట్లు ఫ్లెక్సీ చేసుకుని ఒక్క ఓటు మీద మళ్ళీ గెలిచేస్తారు. అంటే ఏంటి, ఈ దొంగాటలో ప్రజల తీర్పు ఒకవైపు ఉంటుంది, ఆ పాలకులు వేరే వర్గం వాళ్ళు ఎన్నికే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. రెండోది ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ దొంగాటలో అమ్మకాలు కొనుగోలు మళ్ళీ మొదలొచ్చినాయి. చూశారు కదా, మొన్న సాయంత్రమే పోలింగ్ జరుగుతున్న సాయంత్రమే ఆదిలాబాద్ నుంచి అయోధ్య క్యాంప్ పెట్టింది తీసుకుపోయి అభ్యర్థులను, గెలిచిన వాళ్ళని కూడా కాదు. అంటే ఇంత దుర్మార్గం అంటే, గతంలో గెలిచిన తర్వాత పట్టుకుపోయేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. గెలవక ముందే వీడు ఎట్టిపోతారో లేకపోతే గెలుస్తారో ఎట్లా అని చెప్పి అభ్యర్థులనే పట్టుకెళ్ళారు. ఆయా పార్టీలు, ఏ పార్టీల వాళ్ళే క్యాంపులు అంటే ఇంకో పార్టీ క్యాంపులు కాదు, ఏ పార్టీ వాళ్ళే వాళ్ళ కౌన్సిలర్లుగా పోటీ చేసే వాళ్ళను, కార్పొరేట్ గా పోటీ చేసే వాళ్ళను నమ్మడం లేదు. అంటే వాళ్ళు రేపొద్దున ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఎత్తుకపోయి క్యాంపులు పెట్టుకుంటారు. క్యాంపు రాజకీయాలు మొదలైనవి మొన్ననే. ఇప్పుడు గెలుపు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఈ గెలుపులో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేక కాంగ్రెస్, మన బీఆర్ఎస్, బీజేపీ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా
100 ఓట్లలో 60 ఓట్లు ఈ రెండు పార్టీలకు పడి 40 ఓట్లు పడిచినా మనకు అధికార పార్టీ గెలుస్తుంది. ఇది కొత్తగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉండొచ్చు. బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, అంతకుముందు టీడీపీ ఉన్నా, ఇంకెవరున్నా కూడా వీళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే ఓట్ల చీలిక వాళ్ళు గెలుస్తున్నారు. అందుకనే ఇప్పుడు మొత్తంలో 3 రకాలుగా అనాలిసిస్ చేయొచ్చు ఈ మొత్తం తీర్పును. మొట్టమొదటి ఓట్ల శాతం ఎంత ఉన్నది. ఫస్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 45% దాకా ఓట్లు పడ్డాయి గ్యారంటీ. అట్లాగే 38 నుంచి 40% వరకు 4 నుంచి 5% తేడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఓవరాల్ చూస్తే. మూడోది ఏంటంటే 10 నుంచి 12% వరకు బీజేపీ పడ్డాయి అంటున్నట్టు ఓట్లు. అంటే ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ పడే ఓట్లు, వ్యతిరేక ఓట్లన్నీ కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీలిపోవడం వల్ల వస్తున్న 10 ఓట్లు తెలుసుకున్నా, 15 ఓట్లు తెలుసుకున్నా, 100 ఓట్లు తెలుసుకున్నా ఈ ప్రతిపక్షాలకు నష్టం జరిగింది. ఇక అధికార పార్టీకి ప్రత్యేకంగా ఎందుకు ఉంటుందంటే శశి గారు, మరి రేపు పొద్దున ఇంకో 3 ఏళ్ళు వీళ్ళే గవర్నమెంట్ ఉంటారు కదా, ఎప్పుడు కూడా ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది. కనుక ఏమో మంచి వచ్చేటో అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో పార్టీ, రేపు పొద్దున మా ఊరికి ఏమైనా చేస్తారేమో, మాకేమైనా చేస్తారేమో, పథకాలు ఇస్తారేమో, 2000 పెన్షన్ 4000 చేస్తున్నారు, ఇక చేయకపోయినా సరే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా చేస్తారేమో, రైతు బంధు ఎగబెట్టారు, రైతు బంధు ఇస్తారేమో, ఇట్లాంటివన్నీ ఆశలు ఉంటాయి ప్రజలకు. అందుకని ఆశపడి ఓటేసేవాడు ఏం చేస్తాడు, ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, బీజేపీ ఇప్పుడంతా వచ్చేట్లేదు, ఏం చేయాలి, ఉన్నోనికి వేద్దాం ఎవడోవాడు. అందుకని మనకు సామెత ఉంది శశి గారు, అంటే తెలవని శత్రువు మిత్రుని కన్నా, తెలవని మిత్రుని కన్నా తెలిసిన శత్రువు మేలని. అందుకని ఇప్పుడు ఏమైందంటే తెలవని మిత్రుని కంటే తెలిసిన శత్రువే తెలుసు. కాంగ్రెస్ మంచి పని చేస్తలేదు, కానీ ఇప్పటికైనా చేస్తుందేమో, ఓటు వేస్తే వాడు 3 ఏళ్ళ అధికారంలో ఉంటారు కదా వచ్చేది అని పాజిటివ్ ఓటు అంటారు దీన్ని. 3 ఏళ్ళ అధికారంలో ఓటు వేస్తారు. వ్యతిరేక ఫలితాలన్నీ, వ్యతిరేకంగా ఉన్న అన్ని అంశాలు పక్కకు పోతాయి. రెండవది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఖర్చు కూడా బాగానే పెట్టింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ కూడా బాగా పోటాపోటీగా, కాంగ్రెస్ ఓసారి కాంగ్రెస్ పెట్టిన దానికన్నా అభ్యర్థులు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు ఏం చూస్తారంటే సబ్కా సున్నా అప్నా కర్నా, అన్ని వింటారు, అన్ని చూస్తారు, చేసే పని చేస్తారు. అందుకని ఏమంటా అంటే ప్రజలు ఓట్లు అమ్ముకోవచ్చు, కానీ చచ్చిన దానికి వచ్చిందే కట్నమని అమ్ముకున్నారు తప్ప మీ మీద ఇష్టపడి కాదు. వాళ్ళు తీసుకున్నది ఒకటి అయితే వేసేదికి ఓటేసిండ్రు కనుక వాళ్ళ తీర్పు శిరసా వహించాలి పార్టీలు అని అంటున్నాను నేను. ఇప్పుడు 2వ 3వ దేశంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఓటర్లను కొనుక్కున్నారు, అభ్యర్థులు అమ్ముడు పోతారు, గెలిచిన కౌన్సిలర్లు అమ్ముడు పోతారు. 3వ స్టేజ్ లో ఎవరు కొనుక్కుంటారో వాడే జీతా ఒక సికిందర్ అని సామెత. కనుక ఎవరు గెలుస్తారో వాడే రారాజు. కనుక రేపు మున్సిపాలిటీలకు వచ్చేవరకల్లా ఇప్పుడు ఈ లెక్కలని తారుమారై అంటున్నారు. ఇప్పుడు ఏ మున్సిపాలిటీలో ఎంతమందికి వచ్చినాయి అంటున్నారు కదా, ఈ తారుమారై ఒకవేళ అనైతిక పొత్తులు కూడా ముందుకు వస్తాయి అంటున్నారు. ఉదాహరణ మనం మహారాష్ట్రలో చూసాం కదమ్మా శశి, మహారాష్ట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసింది మిగతా పార్టీకి వ్యతిరేకంగా. అట్లా ఇక్కడ కూడా రేపు కౌన్సిలర్ల పోటీలో హంగు అన్నారు కదా, కొన్ని మున్సిపాలిటీ చెప్పారు కదా, కొన్ని హంగు వచ్చిన చోట ఎవరిద్దరు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఎవరిద్దరు చేస్తే మేయర్ అవుతారు, ఎవరిద్దరు కలిస్తే చైర్పర్సన్ అవుతారు అనే దాని మీదనే పోతుంది. రేపు మొత్తం మీద ప్రజల తీర్పు ఒకవైపు, రేపు చైర్పర్సన్ లో మేయర్ అయ్యేవాళ్ళు ఇంకోరు అవుతారు. చూడండి, ఏదో 2 పార్టీలు కలిస్తే ప్రభుత్వంలోకి వస్తాయి, 2 పార్టీలు కలిస్తే మేయర్ మున్సిపల్ చైర్మన్ అవుతారో వాళ్ళే కలుస్తారు. ఇక పొత్తుల సమస్య లేదు, ప్రజల తీర్పు ఒకవైపు, వీళ్ళ పొత్తులు ఇంకో వైపు ఉంటాయి. అందుకని ఈ దొంగ ఆటలో ఇప్పుడు ఇంకా మొదలు మధ్యన ఉన్నాం, ఇప్పుడు మొదలు అయింది ఇప్పుడే. కనుక రేపు 16వ తేదీన తెలిసిపోతుంది ఎవరితో కలుస్తున్నారు, అనైతిక పొత్తుల, విలువలు లేని రాజకీయాలు, విలువగల రాజకీయాలు, ఇవన్నీ 16 నాడు సాయంత్రం తెలిసిపోతాం. కాంగ్రెస్ పార్టీతో పాటే ఇటు కారు కూడా స్పీడ్ పెంచింది, టఫ్ ఫైట్లో ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. మరి ఏం చెప్తారు శశి గారు? వాళ్ళ చెప్పులు మనకు కాలు పెట్టవద్దు. నిజంగా చెప్పండి, ఏ పార్టీ గెలిస్తే మనకి ఏంటిది? నిజంగా చెప్పాలంటే ఏ రాయి అయినా మన తల పలుకుతుంది కదా. నిజంగా నా ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది విషయాలంటే కాదని కాదు, కానీ ఎట్లయితే మనకు ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు కాదు, మందస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలమైతే, ప్రాణమైతే, ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలకి ఏం జరగాలి, ఒక్క ఎజెండా అని చెప్పగలుగుతారా? మొత్తం ఈ మధ్య ప్రచారంలో మనం చాలాసార్లు మాట్లాడినాం కదమ్మా. ఈ ఎన్నికల ప్రచారంలో ఏం జరిగింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను మన మోడీ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మీద కౌన్సిలర్లు మాట్లాడిండ్రు. రాహుల్ గాంధీ గొప్ప అంటే మా మోడీ గొప్ప అని మాట్లాడారు. ఏమన్నా ప్రజల సమస్యలు ఉన్నాయి అక్కడ? మున్సిపాలిటీలో ఏం చేయాలి, ఎజెండా ఏది కావాలి? మరుగుదొడ్లు, మంచినీరు, మన వీధి దీపాలు, రోడ్లు, పారిశుద్ధ్యం, ఇవి కదా సమస్యలు ఉంటున్నారు. నివాసయోగ్యమైన గ్రామాలు, నివాసయోగ్యమైన పట్టణాలు కావాలంటే ఇవి కాదు ఎజెండా కావాల్సింది అన్నాడు. ఏమొచ్చింది? ట్రంప్ కు మనకు మోడీ లొంగిపోయిండు, ఇది ఒక వార్త. అట్లానే మన జాతీయ వార్తలు సారు గురించి, పార్లమెంట్ సమావేశాలు, ఆఖరికి రాష్ట్రంలో అయితే ఎవడు జాతి పెతేవాడు, బూతి పెతేవాడు, ఇదే కదా మాట్లాడింది మొత్తం రాజకీయాలన్నీ కూడా. వీళ్ళ మీద వాళ్ళ తిట్లు, వాళ్ళ మీద వీళ్ళ తిట్లు, అంతే తప్ప ఏదన్నా ప్రజలకు మనకు వచ్చే అంశం ఒక్కటైనా మాట్లాడిందా? అసలు గమ్మతి శశి గారు, అసలు ఎజెండా లేదు కదా వీళ్ళకు, మేనిఫెస్టో లేదు కదా.
ఇప్పుడు ప్రజల మేనిఫెస్టో తీయాలని తీయొద్దా? మున్సిపాలిటీలో మేము ఏమి ఇస్తాం మేము గెలిస్తే అని ఒక్కరని చెప్పిండ్రా? ఒక బీజేపీ వారు ఒక మేనిఫెస్టో స్టేట్ రిలీజ్ చేసింది, కానీ బీజేపీకి స్థానిక మేనిఫెస్టో లేవు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే పూర్తిగా సిగ్గు విడిచి వాళ్ళు చెప్పేది ఏం లేదు, వాళ్ళు తిట్టుకున్నారు తప్ప ప్రజలను అయోమయాలు నెట్టినట్టు, ప్రజలను గందరగోళంలో నెట్టి వాళ్ళు అనవసర విషయాలు ప్రజల ముందు చర్చకు పెట్టి అవసరమైన విషయాలు మాట్లాడకుండా ఇవాళ మున్సిపాలిటీకి ఏం చేస్తారో చెప్పకుండా నడిచింది. అందుకని నేను ఏమంటున్నానమ్మా, వాళ్ళకి ఎక్కువ వస్తాయా వీళ్ళకి ఎక్కువ వస్తాయా, వీళ్ళకి ఎక్కువ వచ్చినాయా వాళ్ళకి ఎక్కువ వచ్చినాయా, మనకి ఏమొస్తుంది మనకి ఏం రాదంటున్నాను. మనకంటే ప్రజలకు అంటున్నాను. ఎందుకు ఏం రాదంటే ఈ ఎన్నికలు జరిగినాయి, కీలకతం దుకాణం బంద్, ఎల్లుండి కల్లా ఎవరు మేయర్ అవుతారు, ఎవరు మున్సిపల్ చైర్పర్సన్ తేలిపోతుంది. ఆ తర్వాత నిధులు ఏంటి ఒక్కరైనా మేము ఈ వస్తే అధికారంలోకి వస్తే నిధులు ఇస్తారని మాట్లాడిందా? ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా రేపు పరిపాలన ఎట్లా చేయాలి? వీళ్ళందరూ కూడా అంటే పరిపాలన అంశాలు పక్కన పెట్టి, ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఈ రాజకీయ ఆటలో మనం మాట్లాడుతుంది అదే వాళ్ళది చేస్తున్న పని అదే అంటున్నాను నేను. నాకు చెప్తున్నాను కదా, ఎన్నికల్లో ఎవరు గెలిచినా మనకు సంబంధం లేదు, ప్రజలు గెలవాలి. అసలు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఎవరు గెలవాలి? అంతిమంగా ప్రజలు గెలవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఎన్నిక అయినా అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ప్రజలు ఓడిపోతున్నారు, పార్టీలు నాయకులు గెలుస్తున్నారు. మనం కూడా దాని చుట్టే తిరుగుతున్నాం. ప్రజలు గెలవాలి, పార్టీలు ఓడిపోవాలంటున్నారు. పార్టీలు ఎప్పుడు ఓడిపోతాయి? ప్రజలు గెలిచినప్పుడు ఆటోమేటిక్ గా పార్టీలు ఓడిపోతాయి. లేకుంటే నాయకులు గెలిచినప్పుడు మన ప్రజలు గెలిచినప్పుడు నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఇప్పుడు అది లేదు కదా. డబ్బులు దశకం తీసుకొని అడ్డగోలకు పైసలు ఖర్చు పెట్టి 53 లక్షల ఓటర్లు 40 లక్షల ఓటర్లు పోలైనాయి. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు ఎక్కువ పెట్టిందమ్మా ఆయా నియోజకవర్గాల్లో. మనం దీన్ని క్షమించవచ్చా? ఇది కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో ఇంత డబ్బు ఖర్చు అవసరమా? నిజంగా మంచి వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉందా? లేదు కదా. మీరు నేనో కాదు, మామూలుగా రాజకీయ నాయకులు తలబడిన వాళ్ళు కూడా ఇవాళ పోటీ తట్టుకోలేక బయటకు పోయింది కదా. ప్రతిరోజు మద్యం మారింది, మాంసం ఇచ్చిండ్రు, ప్రతి ఇంటికి మద్యము మాంసం పంచిండ్రు. చివరికి 5,000 నుంచి 10,000 పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు లభిస్తే ఇప్పుడు 20,000 30,000 ఒక్క ఓటు. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే టీవీ కొనిచ్చిండ్రు, 4 ఓట్లు ఉంటే ఒక ఫ్రిడ్జ్ కొనిచ్చిండ్రు. మరి ఇంతకంటే దుర్మార్గం ఏం జరుగుతుంది చెప్పండి? ఓటుకు డబ్బులు పంచేవాడు రేపు పొద్దున ఓటర్లకు సున్నం పెడతారా అన్నం పెడతారా అని చెప్పండి, ఆలోచన చేయండి అంటున్నాను. ఇది చర్చ జరగాల్సిన అంశాలు ఇవి అంటున్నా. నాకైతే కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఏమైతే ఏం కాదంటున్నాడు. వాళ్ళు గెలిచినా ఓడినా చివరికి ప్రజలు ఓడిపోతున్నారు అంటున్నాడు. రామ్మోహన్ గారు, ఇక్కడ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పై చేయి సాధించింది. ఇక్కడ ఏవైతే ఈ రోజు కౌంటింగ్ జరుగుతుందో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని హవా కొనసాగిస్తుంది అన్నట్లుగా సమాచారం అందుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీయే గెలవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటారు? కాంగ్రెస్ కాదు, ఏ అధికార పార్టీ గెలవడానికి 2 అధికార దుర్వినియోగం, తర్వాత మేము ముందు ఉంటాం కదా, మేము చేస్తాం కానీ ధీమా, ఈ రెండింటితో హామీ ఇస్తారు, వీటితో గెలుస్తారు ఎవరైనా కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 65%, 70%, 80% గెలిస్తే అంతకంటే మేము మనగాళ్ళ మేమే గెలిచాం కదా 90% అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన 2 సార్లు కూడా, ఇప్పుడేమో కాంగ్రెస్ గెలుస్తున్నాం. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే అంటే డబుల్ ఇంజన్ సర్కార్ను బాగా ప్రమోట్ చేస్తారు. ఉదాహరణకు కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని బీజేపీ ఎట్లా ప్రచారం చేస్తుందో, ఏ అధికారం పార్టీ అయితే ఏం చేస్తుందంటే మేము వస్తేనే మున్సిపాలిటీ పనులు జరుగుతాయి, మీకు ఏమైతే ప్రతిపక్ష పార్టీ ఎన్నుకున్నారు అనుకోండి, రేపు పొద్దున ఆ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వమని బెదిరిస్తాను కదా, బ్లాక్మెయిల్ చేస్తారు కదా. అందుకు ఈ గొడవ ఎందుకు? మంచి చెడ్డు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపిద్దామని ఆ టెండెన్స్ అట్లే ఉంటుంది అమ్మా. దేశవ్యాప్తంగా అట్లే ఉంటది. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ స్థానిక ప్రభుత్వాలు ఎన్నిక జరుగుతుంటే అక్కడ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉందో దాన్ని బట్టి ఎన్నికలలో గెలుపడం ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అది ప్లస్ అవుతుంది. దాంతో పాటు అధికారం దుర్వినియోగం కానీ తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గత 10 ఏళ్ళలో చేసింది అదే, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే. కనుక ప్రజలను వంచడం తప్ప ఇంకోటి. తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటే ఈ పార్టీలన్నీ తోడేళ్ళు లాంటివి. ఈ తోడేళ్ల పోరాటం ఎవరి కోసం అంటే మన మేకల మంద, ప్రజలందరూ మేకల మందలు, మన మేకల మందని ఎవరు తిందామనే పోరాటం తప్ప ప్రజలకు మేలు చేసే పోరాటం కాదు. అందుకని రాజకీయ పార్టీలన్నీ అట్లా ఉన్నాయని అనుకుంటలేదు. కానీ మంచి వాళ్ళు ఉన్నారు అందులో కూడా, కాదంటే రాజకీయం పవిత్రమైన వ్యాసంగా మంచిది కూడా. కానీ జరుగుతున్న క్రియ పట్ల మనకు ఆవేదన అనిపిస్తుంది అంటున్నాను నేను. అంటే ఈ తోడేళ్ల పోరాటం ప్రజలు తినడానికి, ప్రజలు మేకల లాంటి మందల లాంటి ప్రజలు తినడానికి తప్ప కొట్టేది లేదు. కానీ ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే వాట్ నెక్స్ట్ ఏం జరగాలి? ఎన్నికలు అయిపోతే 16 నాడు కీలకతం దుకాణం బంద్, తర్వాత ఏం జరగాలి? ఆయా మున్సిపాలిటీ నిధులు ఏమి ఇవ్వాలి, మన నిబంధనలు ఎట్లా పెట్టాలి, ఏ రకంగా పన్నులు వసూలు చేసుకోవాలి, ఏ రకంగా మనం అదనంగా నిధులు తీసుకురావాలి, ఆ మురికాలను కట్టడం ఎట్లా, రేపొద్దున అభివృద్ధి పనులు ఎట్లా చేయాలి చేయాలి. ప్రజలు ఎక్కడ ఉండరు అమ్మ, త్రిశంకర్గా ఉండరు. మన శశి గారు ఎక్కడ ఉంటారు? అయితే గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో కదా. ప్రజలు అక్కడే ఉండేది, నివసించేది అదే కదా. మధ్యాహ్నం గాలిలో ఉండరు కదా.
కనుక గ్రామాలు పట్టణాలను నివాసయోగ్యమైన గ్రామాలు నివాసయోగ్యమైన పట్టణాలుగా తీర్చిదిద్దే పని పెట్టుకోండి. ఎవరు గెలిచినా మన సలహా సూచన అదే. రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత మీ ఊరికి ఏం చేస్తారో ఇప్పటికైనా ప్రణాళిక చేసుకోండి, మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోండి, దానికి కావాల్సిన నిధులను సమీకరించుకోండి, అవసరమైతే పన్నులు సరిగ్గా వసూలు చేయండి, సొంత వనరులు పెంచుకోండి. ఇవి కదా ఎజెండా కావాల్సిన అంటున్నాం. అందుకని గెలుస్తున్న పాలక వర్గాలకు మనం ఖచ్చితంగా అభినందన తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరైతే ఏంది, ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడు చూడండి ఓటు ఇవ్వను. అట్లా ఓటు వేసిందంటున్నా ప్రజల తీర్పును శిరసా వహించాలి. వీళ్ళు రేపు పొద్దున గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అదే రోజు చేస్తారు, 16 నాడు చేస్తారు. 16 నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 5 ఏళ్ళు ఉంటారు వీళ్ళు. అంటే 2026 అంటే 27, 28, 29, 30, 31 జనవరి దాకా ఉంటారు, వాడు ఫిబ్రవరి దాకా ఉంటారు. ఈ 5 ఏళ్ళు ప్రజాపాలన అందించమని కోరుదాం మనం గెలిచిన వాళ్ళు. గారు, ఇక్కడ కాంగ్రెస్ జోరు ముందు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఎందుకు తమ పట్టును కోల్పోతున్నాయంటారు? అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి ఎప్పుడైనా, అది ఏ పార్టీ అయినా సరే. దాన్ని ఈ రెండు చీల్చుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ చీల్చుకున్నాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళకి పట్టే ఎందుకంటే నేను ఏమంటున్నాను, వాళ్ళ సమీప ప్రత్యర్థిని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య 4-5% ఓట్లే తేడా ఉన్నాయి అంటున్నారు. కొన్నిసార్లు అయితే 1-2% తేడా ఓట్లే ఉంటేనే కూడా చాలా సీట్లలో తేడా వస్తుంది. దానికి కారణం ఏంటంటే FPTP అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్. అంటే ఒక ఓటు బెజార్టీతో ఎవడేం గెలుస్తాడు. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా, ఇప్పుడు 100 ఓట్లు ఉంటే 80 పోల్ అయితే అది 100% చేసుకుంటే ఈ ప్రతిపక్షాలకు 60 ఓట్లు పడి 40 ఓట్లు మాత్రమే అధికార పక్షం పడదు అనుకోండి. ఈ 30 ఓట్లు వీళ్ళు ఉట్టిగానే పోతాయి, ప్రజాభిప్రాయం పక్కన పోతుంది, 40-45 ఓట్లు వచ్చినట్టు గెలుస్తారు కదా. ఇదే జరుగుతుంది. అంటే అధికార పక్షానికి ఇవాళ ప్లస్ పాయింట్ ఏంటంటే అధికారంలో ఉండడం, మరొక 3 ఏళ్ళు అధికారంలో ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది అనుకోవడం, దాంతో పాటు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, దాని డబ్బులు దశకం పంచడం, అందరికన్నా ఎక్కువ పంచడం, ఇవన్నీ కూడా ఒకటి వెనుక ఒకటి కారకాలు అయితే అంటున్నారు. అందుకని ప్రజలు ఏం చేస్తారంటే, వ్యతిరేకత ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడంతో పాటు నేను చెప్పిన కారణాలను డబ్బు దశకం అన్ని పనిచేస్తేనే కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, రాజకీయ పార్టీల గెలుపోవడం కూడా అన్ని కారణాలు ఉంటాయి అంటున్నా. బీఆర్ఎస్ దాని కారణం ఏం చెప్తున్నాను కదా, గతంలో 10 ఏళ్ళ నుండి మొదటి 5 ఏళ్ళు కొంత మంచిగా చేసినా, రెండో 5 ఏళ్ళకి వచ్చే వరకు అహంకారం పెరిగి అవినీతిని సహిస్తారు మన శశి గారు. అహంకారాన్ని సహించారు ఎవరు కూడా. అందుకని అవినీతి అహంకారం రెండు తోడు కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడించారు, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు అదే అహంకారంతో పోతే 2028 చివరిలో జరిగే ఎన్నికల్లో వీళ్ళ కూడా అదే పరాభవం తప్పదు. మోహన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొదటగా 2 years బ్యాక్ 6 గ్యారంటీల పథకం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిపై ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయంటారు? మొదలు హామీలు ఇచ్చి గెలిచారు. అంటే నది దాటి దాకా ఓడమలే, నది దాటాక ఓడమలే అయిండ్రు. ఆ దాన్ని సహించి కూడా ప్రజలు మళ్ళీ ఎందుకు ఓటేస్తున్నారని చెప్పాను కదా. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అంటారు కదా. ఇంకో 3 ఏళ్ళు వీళ్ళు అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఇల్లు రాలేదు, ఇందిరా ఇల్లు రాలేదు నాకు అనుకుంటాడు ఒక ఓటరు. అది కనీసం వస్తుందేమో చూద్దాం, అధికారం వీళ్ళే ఉన్నారు కదా, బీఆర్ఎస్ రాదు, బీజేపీ రాదు, ఇప్పుడు అయితే 3 ఏళ్ల దాకా అధికారంలోకి, కనుక ఉన్న వాళ్ళతో చేసుకోవాలి కదా అంటారు కదా. అంటే చట్టు ఉంటే చుట్టాలని సామెత తెలంగాణ తెలుగులో. అంటే ఏమంటారు అంటే, అధికారం అనేది ఒక సంపద ఉన్నప్పుడు అధికారం రేపు పొద్దున వాళ్ళ దగ్గర ఉంది కనుక వాళ్ళు ఏదో మేలు చేస్తారని దాంతో తడిసి చేస్తారు. అంటే పాత అయిపోద్ది, బారాకుని మాఫీ అంటారు. అంటే పాత మీరు అన్ని హామీలన్నీ అమలు చేసిందా? కాంగ్రెస్ పార్టీకి ఒక 3 తప్ప అన్ని హామీలు ఏది అమలు చేయలేదు. 2000 పెన్షన్ 4000 చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, 2 కొట్టిండ్రు, మాకు రైతు బీమా అసలు లేదు. అట్లానే మనకు 18 మన ఏమంటారు కౌలు రైతులకు డబ్బులు లేవు, అట్లాగే రైతు కూలీలకు డబ్బులు లేవు, మహిళలకు స్కూటీ లేదు, అంతేగాని మహిళలకు 2500 రూపాయలు లేదు, ఇంకా 100 చెప్తాను. ఇవన్నీ పోయినాయి. ఏమో ఇస్తారేమో, ఇవాళ కాకపోతే రేపు ఇస్తారేమో అని ఆశతో ప్రజలు ఓటేస్తారు. అందుకని అధికార పార్టీకి ఆ ప్లస్ పాయింట్ ఉంది. అది బీఆర్ఎస్ ఉన్నా అదే పని, కాంగ్రెస్ ఉన్నా అదే పని. కానీ కాంగ్రెస్ కి వాళ్ళ ఏ హామీ, మీరు అన్నట్టు ఏ హామీ నెరవేర్చకపోయినా వాళ్ళకు ఓట్లేస్తున్నారు. అధికారంలో ఉంటారు కనుక. మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్యారంటీలను ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఏ పథకాలు ఇవ్వలేదు అంటున్నారు. కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తున్నారు అనుకోవచ్చా? అలా అనుకుంటే బీఆర్ఎస్ చాలా చేసింది, కానీ బీఆర్ఎస్ కి ఓట్లు తక్కువగా వస్తున్నాయి. అంటే రెండు బీఆర్ఎస్ కూడా ఇంకా అధికారం కోల్పోయినా ఇంకా అహంకారం ఈ పోలే వాళ్ళకు కూడా, అది కూడా చెప్తారు. ఎందుకంటే ఇంకా ప్రజల దగ్గర విజ్ఞప్తి చేసిన, ప్రజల దగ్గర వినమ్రతతో అప్పీల్ లేదు. ఎంతసేపు మధ్యయుగ రాజకీయాలు, శశి గారు మధ్యయుగ రాజకీయాలు చేస్తున్నారు అంటున్నాను. ఎందుకు? వీడి మీద వాడి పోటీ, వాడి మీద వీడి పోటీ తప్ప ప్రజలకి ఏం చేసినా దాన్ని కూడా గుర్తు చేయడానికి కూడా పెద్దగా వీళ్ళకి వస్తలేదు అంటున్నాను. నిజంగా మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్
తన మేనిఫెస్టోలో పెట్టని హామీ ఇవ్వని కూడా చాలా చేశారు. రైతు బంధు ఎక్కడ చెప్పలే, కేసీఆర్ కిట్ ఎక్కడ చెప్పలే కదా, కళ్యాణ లక్ష్మి ఎక్కడ చెప్పలే. హామీలు నీళ్లు నిధులు నియామకాల కోసం పోయింది తప్ప మిగతా ఆయన ఎక్కడ కూడా మీరు చెప్పలే కదా. అవన్నీ చేసిండ్రు. కానీ ఇప్పుడు రాకపోయినా ఎందుకు ఆశపడుతున్నారంటే వీడు అధికారంలో ఉంటాడు ఇంకా 3 ఏళ్ళు కనుక వీళ్ళతో పని చేసుకుందాం అని అనుకుంటారు. అదొకటి. డబ్బుల పంపిణీ కూడా వరకు అధికార పార్టీకి అధికార దుర్వినియోగం ఉంటుంది, డబ్బుల పంపిణీ రెండు కూడా పనిచేస్తాయి. నేను ఒకటే అంటున్నాను, ఇవాళ కాంగ్రెస్ తులనం కాదు, కాంగ్రెస్ దానిలో బీజేపీ ఉన్న అదే పనిచేస్తుంది, మన కాంగ్రెస్ ఉన్న అదే, మన బీఆర్ఎస్ ఉన్న అదే పనిచేస్తారు. అందుకని ఈ ఎన్నికలలో ప్రజలు గెలవలే, ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజలు ఓడిపోయారు, పార్టీలు గెలుస్తున్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికైనా సరే ఓట్లు వేసిన వాళ్ళను అన్యాయం చేయకుండా నా విజ్ఞప్తి ఏంటంటే అధికార పార్టీకి ఎట్లాగో మీరు అన్నట్టు 70 నుంచి 80% స్థానాలు గెలిచేటట్టున్నారు. 116లో 70కి తక్కువ అయితే మున్సిపాలిటీలు రావు. నేను చెప్పాను కదా, మన పరోక్ష పద్ధతులు ఎన్నికలు కనుక నేను చెప్పిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల వల్ల ఓట్లుంటాయి కనుక కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ ఏంటంటే 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 64 మున్సిపాలిటీలో వాళ్ళు ఓట్లు వేస్తారు. ఏదో ఒక మున్సిపాలిటీలో 64 కాదు, ఇంకా 2 గెలిచారు కదా, జూబ్లీహిల్స్ కంటోన్మెంట్, 66 స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. ఓ మిత్రపక్షం ఓ స్థానం ఉంది, 65. పోగా మళ్ళా వాళ్ళకి ఇంకొక ప్లేస్ ఏంటంటే 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇది లోక్సభ సభ్యులు, ఒక 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంతా కలిస్తే ఎమ్మెల్సీలు దాదాపు 15-20 మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. అట్లాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళ పక్షానే ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇన్ని ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింటే ఉంటుంది. ఎక్కడైనా 1-2 తక్కువ పడితే ఓట్లు నేను చెప్పిన కోఆప్ట్ అక్కడ చేసుకొని అక్కడ ఓట్లు వేసి మున్సిపాలిటీలను కార్పొరేషన్ గెలుచుకుంటారు. ఇక నేను చెప్పాను అనైతిక పొద్దుగా లేదు. బీజేపీ బీఆర్ఎస్ కలవచ్చు, బీజేపీ కాంగ్రెస్ కలవచ్చు, అట్లానే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవచ్చు, ఏమైనా కలవచ్చు, ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరానవచ్చు అంటున్నాను. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ముగిసినాయి కానీ అసలు ప్రజా సమస్యలు అట్లాగే ఉన్నాయి. ప్రజా సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీలో నివాసయోగ్యమైన మున్సిపాలిటీలు పట్టణాలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. దానికోసం గెలిచిన వాళ్ళకి 16వ తారీఖు దాకా ఎన్నికల 3 ఉంటుందన్న. 17 నుంచి ఎవరు గెలుస్తారో, ఏ పాలక వర్గాలు గెలిస్తే ఆ పాలక వర్గాలు ప్రజల క్షేమం కోసం ప్రయత్నం చేస్తే మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.